హాయ్ అండి. ఇవాళ మా విలేజ్ ఇదిగోండి వాతావరణం చూడండి ఎలాగుందో. అందరూ బాగున్నారా? మీ ఏరియాలో కూడా ఇలా వర్షం పడుతుందా? చూడండి, అదిగోండి అది చెరువు, చేపల చెరువు. చెరువు అంతా నిండిపోయింది. ఇది వ్యవసాయం ఇంకా చేయలేదు, బాడవలు వేస్తారు అని. రండి, మీకు మా మొక్కలు చూపిస్తా. ఇది మీకు తెలుసుగా, మనీ ప్లాంట్. ఇది మనీ ప్లాంట్. ఇది వచ్చేసి దీని పేరు నాకు తెలీదు, తెలిస్తే చెప్పండి, కామెంట్స్లో పెట్టండి. ఇది తెలుసా? ఇది మా వారు ఒక ఈవెంట్కి వెళ్తే అక్కడ నుంచి తీసుకొచ్చారు. ఇది మా అత్తయ్య గారు తీసుకొచ్చారు ఈ మొక్కని. దీన్ని వేసాను. దీని పేరు నాకు తెలీదు. ఈ మొక్క పేరు కూడా మీరే కామెంట్లో పెట్టండి. ఈ మొక్కలన్నీ నాకు తెలీదు. ఇది డ్రాగన్ ఫ్రూట్ మొక్క. ఇది చిన్న ఒక 4-5 విత్తనాలు వేస్తే మొలిసింది డ్రాగన్ ఫ్రూట్. ఇది వైటు. ఈ నాసు మొక్కలు, ఇవి నాసు మొక్కలు. దీంట్లో 5 రేకెస్ అంటే వైట్, పింక్, ఆరెంజ్. ఇది లిల్లీ మొక్క. ఇది కనిపిస్తుంది చూడండి, ఇది లిల్లీ మొక్క. ఇది వచ్చేసి తులసమ్మ. ఇది తులసమ్మ మొక్క. ఇది నాసు మొక్కలండి ఇవి. ఇది కూడా ఇందులో ఇది ఒక కలరు, ఇది ఒక కలరు. ఇది ఇలా పూస్తుంది చూడండి, ఇది ఒక కలరు. ఇవి కూడా అండి ఆల్ కలర్స్, ఇంకా పూయలేదు, పూస్తాయి. అప్పుడు మీకు ఫోటో పెడతా. ఇది కూడా మీరు చెప్పండి. చాలా ఉండేది, అయితే ఇలా ఏమైందో తెలీదు, ఇలాగ అయిపోయింది. నెక్స్ట్ ఇది కలబంద. ఇది వాటర్ గురించో మరి దేని గురించో పడిపోయింది. దీన్ని నిలబెట్టాలి కాసేపటిగా. ఇది లిల్లీ. ఇది లిల్లీ మొక్క. ఇదిగోండి లాస్ట్కి వచ్చేసింది ఫ్లవర్. పూస్తున్నాయి ఇప్పటివరకు. ఇవి 3 ఉంటాయి. ఇవి అలా పూస్తాయి. లిల్లీ మొక్క చూపిస్తాను. ఇదిగోండి లిల్లీ పువ్వులు ఇవి చూడండి. చాలా బాగుంది కదా, నైస్. ఇవి వచ్చిన ఆసు మొక్కలేనండి. ఇవి 2 కలర్స్. ఇవి పింక్ అండ్ వైట్ కాంబినేషన్. ఇది వచ్చి పింకే. ఇది అందరికీ తెలుసు, పైనాపిల్. ఇది వచ్చి వాము మొక్క అంటారు దీన్ని మా ఏరియాలో. మీ ఏరియాలో ఏమంటారు నాకు తెలియదు. ఇది వాము చెట్టు, బజ్జీలు వేసుకోవచ్చు. ఇది వచ్చి చామంతి. ఇదేమో మెరును, ఇదేమో ఎల్లో, అదొక మెరును, అది వచ్చి వైటు. ఈ 4 రకాలు చామంతి. ఈ మొక్క అదిగోండి, ఈ మొక్క. ఇది లిల్లీ మొక్క. మా ఇంటి పక్కన ఒక అమ్మ ఉంటుంది, ఆ అమ్మ ఇచ్చింది ఈ మొక్కలు. ఎలాగంటే నేను గణేష్కి మేనత్త, నేను అమ్మ అంటాను. ఆమె ఇచ్చింది నాకు ఆ మొక్క. అంటే మా వారికి అండ్ గణేష్ అంటే మీకు తెలియదు కదా, మా ఆయన గారు గణేష్ అంటే. అయితే దీన్ని ఇప్పుడే జస్ట్ కట్టాను ఈ మొక్కని. ఇది పింక్ కలర్ పువ్వులు పూస్తుంది నాసుకుల్లే. దీన్ని ఇప్పుడే నేను ఇలా పైకి కట్టాను తాడుతో. ఇది వచ్చి ఇది ఆమె ఇచ్చింది చిన్న మొక్క, మా అత్తగారు వేసింది. ఇది చూడండి ఎలా గ్రో అయిందో. ఇది వచ్చి చెరుకు. ఇది చెరుకు మొక్క. ఇది వచ్చి ఇది నాటు కనకాంబరం. ఇది పెద్ద కనకాంబరం, ఇది నాటు కనకాంబరం. ఇది వంగ మొక్క వేసి 2 days అయింది. ఇది వంగ మొక్కే. ఇది కనకాంబరం. ఇది మిర్చి మొక్క. ఇది అల్లం వేసాను, మొన్న తీసాక మళ్ళీ వేసాను అనమాట. ఇది వచ్చి తామర పువ్వు. ఇందులో దుంపలు వేసాను, ఇందుకే వాటర్లు ఉండిపోతాయి. ఇందులో బీట్స్ వేసాను, ఇంకా మొలవలే. ఇది కంద.
ఇది వచ్చి దీన్ని మా ఆయనగారే తీసుకొచ్చారు ఎక్కడికో వెళ్ళినప్పుడు. నాకు తెలీదు. దీనికి పువ్వులు పూస్తాయి వైట్ కలర్లో. ఇది కాకరకాయ అంటే బీరకాయ. ఇది వచ్చి ఇంకా టమాటా నార వేసాను. ఇది వచ్చి నారింజ మొక్క, గోంగూర మొక్క. ఇది పింక్ కలర్, లైట్ పింక్లో పూస్తాయి ఈ పువ్వులు నాస్ టైప్లో. ఇది బాగుంటుంది చూడండి. ఇదండి. మరి నా మొక్కల కింద ఇంకా ఉన్నాయి, చూపించాలంటే చాలా టైం పడుద్ది. అంటే మళ్ళీ నేను కింద దిగాలి. క్లైమేట్ చూడండి, చుట్టూ బిల్డింగ్సే ఎలాగుందో. ఆ చెరువుని చూస్తుంటే హాయిగా అనిపిస్తుంది. చూడండి చెరువు. చేపలు పట్టడానికి చాలామంది వెళ్ళారు. సరేనండి, బాయ్ అండి, ఉంటానండి.